కిషనాత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. పొద్దున మనము లేవాలి, పండ్లను బాగా తోమాలి. నో తోమా, నువ్వు చెప్తేందుకు తోమతా? నువ్వు కాదు, బడికి పోయే పిల్లలు తోమాలే. నిన్ను నేను తోమతా కదా మంచిగా. అట్లనా? మరి లేకపోతే ఇయాలకెళ్ళి బళ్ళు సురువు కదా, పాపం పిల్లల ముఖం చూడాలే. మేం బోమంటే మేం బోమని ఏడ్చిండ్రా ఎట్లా? ఏడ్చేటోళ్ళు ఏడ్చిర్రు గాని చాలా మంది పిల్లలు మురుసుకుంటేనే బడికి పోయారా. మరి తొలుసూరు రోజని స్కూల్ ను ముద్దుగా ముస్తాబ్ చేసిర్రు. అదేం కాదు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చూస్తే అబ్బా నేను కూడా పోతా బడికని అంటావు. ఏం చేసిర్రు? చూడు నువ్వే. రైట్, పిల్లలంతా బడిబాట పట్టిర్రు. మొదటి రోజే క్లాస్ రూమ్లను గడిగి ముద్దుగా బుగ్గలతోటి ముస్తాబు చేసి పిల్లలకు స్వాగతం పలికిర్రు టీచర్లు. ఇక అటు చూడుండ్రి, పూరీలు, ఇడ్లీలు, పాలు. అవు మరి ఇయాల్ట నుంచి బల్లె పిల్లలకు మధ్యాహ్న భోజనమే కాదు, టిఫిన్ కూడా పెడుతున్నారు. అవురా బుజ్జి, ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? 10th క్లాస్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని మిస్ అయినాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేస్తాం, మంచిగా చదువుకుంటాం. ఈ లాస్ట్ ఇయర్ ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. అదే మంచిగా ఫ్రెండ్స్ని కూడా విజిట్ చేసినాం, స్టడీని కూడా మంచిగా ఎడ్యుకేట్ చేసుకుంటాం. సార్ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ తెచ్చి చూపిస్తామని అనుకుంటున్నాం. మంచిగా చదువుర్రి, సర్కార్ బడి పేరు నిలబెట్టుండ్రి. ఇక మొదటి రోజే పుస్తకాలు కూడా ఇచ్చిర్రు. సర్కార్ బళ్ళల్లా పిల్లలకు తక్లీఫ్ కాకుండా సకల సవలతులు చేసినామని చెప్పిండ్లు విద్యాశాఖ మంత్రి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రైవేట్ బళ్ళల్లా ఎప్పట్లెక్కనే ఫీజులు గట్టిగానే గుంజుతున్నారు, బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నారని ఆపిర్రు రవాణా శాఖ అధికారులు. అయితే అనకాపల్లిలో పిల్లలు మాకు బడి కావాలని ఇట్లా ఎక్సైజ్లు వేసుకుంటూ నిరసన చేసిర్రు. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు జరా ఈ పిల్లల దిక్కు చూడుండ్రి, ఎవరికి ఏం బాధున్నా జనమే కాదు ఈ పిల్లలు కూడా మీ దిక్కే చూస్తున్నారు. అమాస అని కొన్ని దిక్కులల్లా పిల్లల్ని బడికి తల్లిదండ్రులు పంపలేదు గాని కొందరు అమాస లేదు పుణ్యం లేదు, చదువుకు గాతవారాలు ఉంటాయా అని స్కూల్ కు తోలిర్రు. ఆల్ ద బెస్ట్ రా పిల్లలు, మంచిగా చదువుకోండి సరేనా? పొయ్యిల మంట పెట్టి బాయిల నీళ్లు కాగబెడతా అంటే నడుస్తుందా? ఎక్కడైతే ఏంద్రా, ఉడుకుడుకు నీళ్లు తాగితే అయిపోద్ది కదా. దేవుడా, నువ్వెక్కడ దొరికినావు నాకు? అరే కరెస్టే కదా, పొయ్యిల మంట పెడితే బాయిల నీళ్ళు ఎట్లా కాగుతాయి గాని. ఇన్నొద్దులు గిట్లనే చేసిరట. పువ్వు గుర్తు కారు గుర్తు లీడర్లు. అయితే ఇప్పుడు కలుగుల మంట పెట్టి లోపటున్న ఏలకల్ని బయటికి రప్పిస్తానంటున్నాడు సీఎం సారు. హైదరాబాద్ కు 2వ దశ మెట్రో పనుల కోసం పైసలు ఇవ్వమంటే సెంట్రల్ సర్కార్ కు ఎక్కడ లేని బాధ అవుతున్నదట. ఎన్ని మట్ల పోయి మోడీ సార్ను కలిసినా ఫైలు ఎక్కడేసిన గొంగడ అక్కనే అన్నట్టుంటున్నదట. ఇక్కడున్న ఎంపీలు, 2 సెంట్రల్ మంత్రులు కడుపుల సల్లగదలకుంటున్నారని కర్రుగాల్చి మాటలతోని వాతలు పెట్టిండి సీఎం సారు. అహ్మదాబాద్ మెట్రో ఫేస్ 2 నిధులు ఇచ్చి చూసినా మన క్యాబినెట్ లో అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్ కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంతుంటది తత్తుంటది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటది గత్తుంటది, ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్ కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. చిన్న చిన్న నగరాలకిచ్చి ఇంత పెద్ద పట్టణానికి ఇచ్చేందుకు చేతులు ఎందుకు వస్తలేవో మోడీ సార్కు అని కిషన్ రెడ్డిని అడిగితే, ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారు ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, లిఖిత పూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు కదా, మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? నిధులు లేకపోతే రాజీనామా చేస్తారట గాని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల సంగతి ఏంది అని అంటున్నాడు. ఇట్లా ఒకలి మీద ఒకలు నిందలేసుకునుడైనా పబ్లిక్ కు ఫాయిదా అయ్యే పనులేమన్నా చేసేదున్నదా అని అంటున్నారు జనాలు. అవును బుజ్జి, నేను సెలవు పెడితే వార్తలు ఎవరు చదువుతారా? నేను చదువుతా. నువ్వు సెలవు పెడితే నేను చదువుతా. వార్తలు మాత్రం ఆపుతామా? ఆపం కదా. ఏ పని ఎట్లా బంద్ పెడతాం గానీ ఏ కొలువులనైనా గట్లనే ఉండాలి. అందున ఎమర్జెన్సీ సర్వీస్లలో ఇంకెట్లుండాలి? ఒకరికి 4 అందుబాటులో ఉండాలి. చూడు,
అత్యవసర సర్వీస్ అయిన దవాఖాన్ల కాన్పు చేసేందుకు డాక్టర్లు లేరట. ఓష్ని కళ్యాణం వచ్చినా కాన్పచ్చినా కదగారా. అయ్యో ఆపుతున్నారట సూడుగాటు. ధర్మ దవాఖాన్లకే రండి, అల్కటి కాన్పులు చేస్తాం, పైసా ఖర్చు లేకుండా చూస్తామని సర్కార్లు లీడర్లు చెప్తానే ఉన్నారు. సరే అని నమ్మిపోతే ఇగో గిట్ల తమాషా చేస్తారు. 4 రోజుల సంది తిరుగుతున్నదట గీ నిండు చూలాలు. కడుపులో బిడ్డ ఎట్లున్నదో ఆమె ఆరోగ్యం ఎట్లున్నదో ఏ పేటోళ్ళ దిక్కులేరు. ఇక మేమేం చేయాలి, మాకేమన్నా అయితే ఎవరిది బాధ్యత అని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు 9 months నుండి 20 days అవుతుంది. ఇప్పుడు ఎవరి బాధ్యతలు? మొన్న శనివారం రోజు అంతకుముందు వచ్చిన పోయిన నెల వస్తే 12వ తారీఖు రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు చూడాలి కదా, మాకు చూడరు. లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు ప్రాబ్లము ఎవరు చూస్తారు? మాకు మేము పేదలందరూ పట్టించుకోకపోతే ఎవరు? ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే లక్షలు పోసుకొని ప్రైవేట్లో చూపించుకుంటారు. ఇప్పుడు అందరు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోవాలి? లోపల బేబీ ప్రాబ్లం అవుతుంది ఏదన్నా, మళ్ళీ అప్పుడైనా పైసలు కట్టాలి కదా. ఎవరు కడతారు వాళ్ళ పైసలు? అందరు గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తున్నారు. నేనైతే తర్వాత ఇప్పుడు 4 days నుంచి వస్తున్నా. నేను కిరణ్ మేడం లేదు. వాజిబ్ ముచ్చట్నే కదా, 9 నెలల వాటి పెట్టుకున్న దవాఖాన్లా డెలివరీ టైం డాక్టర్ రాలేదంటే ఇక వాళ్ళకు గుబులు ఉంటది కదా. అసలే రోజులు ఎట్లున్నాయి, జహీరాబాద్ సర్కార్ దవాఖాన్లు ఉన్న డాక్టర్లు బదులయ్యారట. కొత్తగా వచ్చిన వాళ్ళు సెలవు మీద ఉన్నారట. మరిగా వైద్యానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఎప్పుర్రి? 4 రోజులకెళ్ళి ఆపరేషన్లు లేవు, కాన్పులు లేవు, డాక్టర్లు లేరని నొప్పులు ఆగుతాయి ఎప్పుర్రి? ఇదేందంటే సంగారెడ్డికి రాస్తున్నారట. ఇక అంత మాత్రాన కోట్లు ఓసిగట్టిన ఈ దవాఖాన్లు ఎందుకు ఇక అని అడుగుతున్నారు పేషెంట్లు. రిబ్బన్లు కట్ చేసి బిల్డింగ్ లేపితే అయిపోదు కదా. దవాఖాన అంటే ఏది లేకున్నా ఏళ్ళది, అట్లాంటిది డాక్టర్లే లేరంటే ఏంది ఎప్పుర్రి? మరి దామోదర రాజనరసింహసార్ సెవలబడ్డదో లేదో ఈ ముచ్చట. అవును, నాడు పల్లెలు ఎట్లుండేటి? శ్రీహరన్న వాడినట్టు కుమ్మరి కొలిమిల దుమ్ము వేరకపోయింది, పెద్ద బాడిస మొద్దువైంది, సాలల మగ్గం సడుగులు ఇరిగినాయి. చేతి వృత్తులకు నాడు చేతి నిండా పనుండేటిది. ఇప్పుడు మడుగులన్నీ అడుగంటినాయి, బావులు సావుకు దగ్గరైనాయి, బోర్లు నోరు తెరిచినాయి, సాకలు పోయి కూలిపోయినాయి. అంతేనా? ఈదులన్నీ వట్టివైన ఈతకల్లు బంగారమైంది, బస్సున వంగే బీర్లు కోలా పెప్సీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. వెనకటున్నట్టు చేతి వృత్తులకు పనులు లేవురా. అక్కన్నో ఇక్కన్నో ఉంటే ఇగో ఇట్లున్నది అలా బతుకు పరిస్థితి. కొనేటోలు లేక మేదర్షిబ్బులు చిన్నవైనాయి, చాటలు తట్టలు బుట్టలు గంపలు నిచ్చెనలు వాడేటోలు లేక వెలవెలబోతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలా చేతులు తిరిగిన చేతి వృత్తుల కళ మంచిగానే ఉన్నా వాళ్ళ జీవితంలో మాత్రం ఇది వెలుగులు నింపలేకపోతుంది. రోజంతా కష్టపడ్డా కూలి గిడతలేదట. వేరే పని లేక కూలి పనులకు విలిచేటోలు లేక అచ్చిన గిరాకీని మరలగొట్టక పొద్దంతా రెక్కలన్నీ నొయ్యంగా అల్లిన బుట్టలను అడిగిన రేటుకే ఇస్తున్నారట. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వచ్చేసి వ్యాపారాలు అన్నీ నిలిచిపోయినాయి. ఏదో మేము పని చేసుకుంటా అన్నామంటే పెద్దవాళ్ళ తరబడి కూడా చేస్తా అన్నాం కాబట్టి ఇప్పుడు మేము అదే చేసుకుంటా అన్నాము. మా పైన మా పిల్లలకి అది చేత కూడా రాదు. ఇప్పుడు మాతోనే ఇది అంతమించిపోతా ఉంది. కానీ రోజు రోజుకి మా పనికి రోజు రోజుకి నష్టం అయిపోతుంది. ప్రభుత్వం మాకు ఏదైనా ఆధారం చూపించాలని కోరుకుంటున్నాము. వీళ్లకు పోటీగా ప్లాస్టిక్ వస్తువులు చైనా మార్కెట్లొచ్చి గంపలను సాటలను ఇంటి ముంగట్నే తెచ్చి అమ్మేసరికి వీళ్ళ గిరాకీ తక్కువ అవుతున్నది. ఇక సర్కారు చిన్న చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తున్నట్టు వీళ్ళ కుటీర పరిశ్రమకు ఆసరా అయ్యి ఇంత పెట్టుబడి సాయం చేసి మార్కెటింగ్ చేస్తే 4 రూపాయలు వస్తాయి, బుక్కెడు బువ్వ 3 పూటలు కడుపులకు పోతది అని అంటున్నారు. సీఎం బాబు సారు మీరు గిసొంటి తెలిస్తే ఎంబటే ప్రోత్సాహం ఇస్తారని అందరికీ తెలుసు. జరా వీళ్ళ కళను మరుగున వడనీయకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఎదురు బుట్టలు తట్టలున్నాయని తెలవాలంటే సర్కార్ సాయం కావాలని అంటున్నారు ఈ వార్త చూస్తున్నోళ్ళు. చిన్నప్పుడు నువ్వు సాహసాలు ఏమైనా చేసినవారా? మన సాహసాలు ఏమని చెప్తాం రా. బడి టైం కాక ముందే గోడదుని కురుకుడు, మామిడి పళ్ళ కోసం చెట్లకి దొంగతనం చేసుడు, అబ్బో షాన్నే ఉన్నాయి. అబ్బో సాహస బాలిక అవార్డు ఏమన్నా ఇచ్చిరా? మరి అవార్డులు ఏమో కానీ దెబ్బలు మాత్రం బాగానే పడేటురా. నేను అడిగేది ఈ బడి దొంగ సాహసాలు కాదు. కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ కొట్టినవా? కొడదాం అనుకున్నా. అంతేనా? నేషనల్ లెవెల్ రన్నింగ్ పోటీకి పోదామని అనుకున్నావు కానీ పోలే. కరెక్ట్ చెప్పినావు. ఇక నీ సాహసాలు ఆపు గాని ఈ పిల్లల సాహసాలు చూడు. ఒకటి 2 3 వామ్మో 100 కార్లా. మనసొంటోళ్ళకైతే చేతులు పచ్చడైతుండే. ఇక అటు చూడుర్రి 100 మోటార్ సైకిళ్ళు కడప మీదకెళ్ళి ఎట్లా రయ్య పోతాయో. ఇవే కాదు, ట్యూబ్ లైట్లు కొట్టించుకునుడు, పెంకలు వలగొట్టుడు, పిట్ట కొంచెం కూతగణం. సినిమాలా పవన్ కళ్యాణ్ చేసినట్టే చేస్తున్నాడు కదా. ఈ వయసులోనే గిన్ని సాహసాలంటే రేపు రికార్డు బ్రేక్ చేసేటట్టున్నాడు కదా.
సాహస బలది అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అన్నదమ్ములు విక్కీ లక్కీ. ఇలా గుండె ధైర్యానికి సాహసాలు చేసేటోళ్ళంతా ముక్కు మీద ఏలేసుకున్నారు. ఏళ్ల రేపట్ల పోరగాళ్ళు సుకుమారంగా తయారైతున్నారు. ఫోన్లకు అతుక్కొని ఓళ్లు కదలకుండా ఫారం కొల లెక్క తయారైతున్నారు. ఇక అట్లా కావద్దంటే ఇట్లా ఒంటికి పని చెప్పి గుండె ధైర్యంతో పాటు ఉక్కు బాడిని తయారు చేసుకోవాలి. ఇట్లాంటి సాహసాలతోటి తొందరలా గిన్నిస్ రికార్డు కొట్టాలని చూస్తున్నారట. నేటి బాలల రేపటి పౌరులు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎయ్యకుర్రి. ఇదంతా నిపుణుల పర్యవేక్షణలా ఎన్నో ఏళ్లు సాధన చేస్తే వచ్చింది. కావాలంటే మీరు కూడా నేర్చుకోండి, సరేనా? ఎట్లరా డాక్టర్ నన్ను బయట ఫుడ్ తినొద్దు అన్నాడు. అయితే ఇంటికి తెచ్చుకుంది నేను. ఈ జోకులేస్తేనే నాకు గాలేటిది. మంచి చెప్తే ఎవరికైనా కాలుతుంది. అలవాటు చేసుకున్నంత ఈజీ కాదు బంద్ పెట్టుడు. అయితే ఓ సీన్ చూపెడతా చూడు, ఆటోమేటిక్ గా నువ్వే బంద్ పెడతావు. అవునా, ఏందది? సుషిరా, మనమేమో ఫ్రెష్ గా మనమే ఫస్ట్ తింటున్నామని ఫీల్ అయిపోతుంటాం. కానీ కస్టమర్ల కన్నా ముంగట ఇగో గిట్లాంటి చాలా జీవులు టేస్ట్ చేస్తాయి తెలుసా. ఇది వీడియోలో రికార్డ్ అయింది కాబట్టి మనకు తెలిసింది. రికార్డు కానివి ఎన్నో. ఏంది కడుపుల దేవినట్టు అవుతుందా? అయితే బయట బూకర తిండి బంద్ పెట్టుకోర్రి. లేదు ఆ ఎలుక నాకినా పర్వాలేదు, బొద్దింకలు విరేచనాలు చేసుకున్నా ఏం నష్టం లేదు, బల్లులు పాస్ చేసినా మేం లెక్క చెయ్యం, మేం గిట్లనే తింటామని అంటే ఇక అది మీ ఇష్టం. ఇంతకు ఇదెక్కడ సీన్ అని అనుకుంటురా? కరీంనగర్ లా టిఫిన్ సెంటర్ లా పూరి పిండి కలిపేతందుకు ఓనర్ కు సాయం చేస్తుంది. ఎట్లుందని కొద్దిగా టేస్ట్ చేస్తుంది గంతే. ఇగో సిరమ్మ, తొందరలోనే నాకు రాణియోగం పట్టబోతున్నదట. రాణి యోగమా? మొగోళ్ళకైతే రాజయోగం అంటారు కదా, నేను రాణియోగం అన్నా. ఇంతకు ఏ రాజ్యానికో? అన్ని వివరాలు చెప్పలేదు గాని ఖచ్చితంగా రాబోయే రోజులలో బుగ్గ కాల తిరుగుతానట. అవునా? ఏ పార్టోళ్ళు మాటిచ్చారు నీకు సీట్ ఇస్తామని? నీ ముఖం పార్టోళ్ళ మాటలు నమ్ముతారా ఎవరన్నా? మరెవరు నేను నమ్మిచ్చి నీ చెవుల పువ్వు పెట్టింది? ఏ గట్ల అనకు, మా ఊర్లో తాత మాటలు మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చేస్తాడా తాత? ఏం లేదురా, పాపం ఉన్నాస్తులన్నీ పోగొట్టుకొని ఖాళీగానే ఉంటున్నాడు. ఆహా, అందుకే ఈ ఉపాధి చూసుకున్నాడు అన్నట్టు. ఏంద్రా గంత మాట అన్నావు? మరి లేకపోతే తాను దూర సందులేదు గాని మెడకో డోలని తన ఫ్యూచర్ కే గతి లేదు. మీ ఫ్యూచర్ చెప్తున్నాడు. ఇగో తిరుపతిలో కూడా గిట్లనే మోపడినట్టు ఒకడు. నేను తోడు కూర్చోండి. ఎవరెవరు వచ్చిపోతే బాగుంటుంది. సమస్య చెప్తుంది. కూర్చోండి స్వామి, ఫ్రీగా కూర్చొని ఎవరెవరిని పిలుస్తుంది. ఆమె గ్రహచారము గ్రహగండము. ఆమె ఒక్కటి తప్ప నీ ఇంత అన్ని నెరవేర్చినాను. నిజమా అబద్ధమా? మీరిద్దరే నోరు లేదా? లేదా? ఓర్ని ఏషాలో కలలు శాన్నే పడుతున్నాడు కదా. లోకం మీద మందినెత్తుల చేతులు పెట్టి పుణ్యానికి పైసలు రావాలి అని చూసేటోళ్ళు బగ్గ మోపైతున్నారు. నమ్మే జనం గీతీర్లుంటే మోసగాళ్ళు పుట్ల కొద్ది పుట్టుకొస్తారు. మరి చూసిర్రా సీన్లు. రోజుకో ఏషం గట్టి అన్నమయ్య జిల్లా మదనపల్లిలా ఆడుల లెక్క తయారయ్యి పబ్లిక్ ను ముంచుతున్నాడట. మీకు గుప్త నిధులు ఎక్కడున్నాయో చెప్తా, దయ్యాలను వదిలిస్తా అని లేనిపోని కథలు చెప్పి జనం చెవుల పువ్వులు పెడుతున్నాడట. ఆగో మొగోడే ఆడవేషం కట్టిండు. అట్లెందుకు చేస్తుండ అనుకుంటున్నారా? ఒంటి మీద నాకు అమ్మవారు కూసుందని చెప్పి నటించి బంగారు సొమ్ములు పైసలన్నీ కాజేస్తున్నాడట. ఇక వీని వేషాలు చూసిన వాళ్ళు నిలదీస్తే మీదంగా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడట. మరి పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చి మాయలోని సంగతి ఏందో తేలవాలని కోరుతున్నారు. మా ప్రాణాలకి థ్రెడ్ ఉండేది మోహన్ కృష్ణ నాయుడు అలే సహాని అండ్ రోనూర్ శివయ్య అనే వ్యక్తి ద్వారా. ప్లస్ మళ్ళీ వచ్చి వీళ్ళకి పదువుల్లో ఉండి హెల్ప్ చేసిన దాంట్లో వచ్చి హ్యూమన్ రైట్స్గా చలామణి అవుతున్న సల్మా. నెక్స్ట్ వచ్చి కుప్పం గోపాల్ అడ్వకేట్గా చలామణి అవుతున్నారు. నెక్స్ట్ జ్యువెలరీ షాపు ఆర్కే రామకృష్ణ అనే వ్యక్తులు. వీళ్ళు అందరూ తనకి సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి కొట్టేసి మమ్మల్ని క్యాజువల్గా ఏ సంబంధము లేదు, అంత తప్పుడు కేసు తప్పుడు మాట చెప్తున్నారని చెప్పేసి
వేసి కొట్టివేసి వస్తున్నారు ఇప్పటి వరకును. అయినా ఈ జనాలకు ఎట్లా చెప్తే అర్థమైతది? రాకెట్లేసుకొని గ్రహాలన్నీ జుట్టేస్తుంటే ఇసొంటోళ్ళు మాత్రం ఇంకా ఈ మంత్రాలు చింతకాయలు చుట్ట తిరుగుతున్నారు. ఇట్లాంటి కాలంలో ఇట్లాంటి ముచ్చట్లింటే శాస్త్రవేత్తలు మేము చేసిన ప్రయోగాలన్నీ వృధా అని ఫీల్ అవుతారు కావచ్చు. కొంచెం మారండ్రా. నేను వచ్చిందే అమ్మ కోసమే, ఫస్ట్ నేను అడుగు పెట్టింది అమ్మ కోసమే. నాకు వేరే ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, జీవితంలో నా తల్లిని నాకు తిరిగియండి. సరే అన్ని దూరం చేసి ఆ తల్లిని ఇస్తే చాలా. తల్లికి మించింది ఏముందమ్మా భూ ప్రపంచం, నువ్వే నాకు పెద్ద తల్లి. అలాంటి తల్లిని దానికి సమయము సందర్భం ఇంకా ఉంది కదా. అయిపోయిందమ్మా మీరు చెప్పిన గడువు 11 నెలలు. ఈ పౌర్ణమికి తీరిపోదు, ఇంకా వారం రోజులే ఉంది. అరే నేను ఒక ఛార్జింగ్ బండి కొందాం అనుకుంటున్నా. ఇక నువ్వు కొన్నట్టే నేను చూసినట్టే. ఏంద్రా గంత మాట అన్నావు? మరి పోయిన ఏడాది నుంచి అంటున్నావు బండి కొంటా అని. నెలలు కాదు సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ నువ్వు బండి కొనేది లేదు, నేను చూసేది లేదు. అరే మొన్నటి దాకా పెట్రోల్ బండి కొందాం అనుకున్నారా, కానీ పెరిగిన రేట్లు చూస్తే కరెంట్ బండి ఏమనిపించింది. అట్లా వచ్చినవా? పెట్రోల్ పోసుకునే పైసలు ఈఎంఐ కట్టుకుంటే అయిపోయే, అటు బండి దక్కుద్ది ఇటు పెట్రోల్ తప్పుద్ది. వాట్ ఎన్ ఐడియా మేడం జీ, ఈ ఐడియాని జీవితాన్నే మార్చేస్తుంది. అట్లుంటది మరి మనతోటి. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ మరి గీ లెవెల్ ఛార్జింగ్ వల్ల సతాయిస్తున్నాయని అంటున్నారు. న్యాయం కోసం ధర్నా చౌక్ ముంగల బాధితులు కూసున్నట్టే కార్ల షోరూమ్ ముంగల కూస్తున్నాడు కదా గీ అన్న, ఏదో బాధనేలా వస్తున్నట్టున్నాడు. ఇందాం పాండ్రి, ఏమైంది అన్న చెప్పు. నరేష్ ఆటోమొబైల్స్ లో VF7 విడ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కారు. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసి ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఏమేమంటున్నారు, ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. ఇది ఎక్కడ కారు కొని అసలు ఒక రోజు కూడా నేను కారులో డ్రైవ్ చేయలేదు. డ్రైవ్ చేయకుండా కార్ చెక్ చేయకుండా నా కార్ ఇచ్చారు. పెట్రోల్ ఖర్చు లేకుండా ఛార్జింగ్ కార్ల కూర్చొని హాయిగా పోదామని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. 25 లక్షలు వశుకున్న కారు ఒక్క రోజు గడవక మునిపే మొరాయించిందని నెత్తి నోరు బాదుకుంటున్నాడు గీ అన్న. ఇదేందన్నా గిట్లయింది అని షోరూమ్ లకు పోయి అడిగితే దేకనే లేరట. గందుకే గీ తీరిక నిరసనయ్యే షిండన్నట్టు. పట్నం రాయదుర్గు కాడ జరిగింది గిదంతా. అయితే సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టు కొనేదాకనేమో అది ఇదని కస్టమర్లకు కాకమ్మ కబుర్లు చెప్తుంటారు. తీరా సర్వీస్ల కోసం పోతే మాత్రం ముఖం పక్కకు తిప్పుకుంటారా అని షోరూముల మీద గరమైతున్నారు చాలా మంది. గీ ముచ్చట ఎరకైన పబ్లిక్ కు. మొన్నట్లా ఛార్జింగ్ బండి కొన్న ఒక తమ్మునికి ఇదే పరిస్థితి ఎదురైతే గిట్లనే వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిండు. దెబ్బకు విలుసుకొని మరీ రిపేర్ చేపిచ్చిర్రు. అట్లుంటది మరి సోషల్ మీడియా పవర్. జర ఎవరైనా కస్టమర్లను కాపాడుకుంటే మంచిది, లేకపోతే సేల్స్ దెబ్బతిని దందా మొత్తం ఆగమైద్ది. వానకాలం వస్తే మంచి ఉండని మురిసినాం, మొక్కులు పెట్టినాం, కానీ తీరా వచ్చినాక గుబులు మొదలైందిరా. మరే ఏటా నీతోటి నాకు తిప్పలైతంది. నన్నేమన్నా మోసుక తిరుగుతున్నావా? అంత బరువైతున్నా నీకు నేను? మరి లేకపోతే వరదలా ఏడగొట్టుకపోతావా? నేను చేయి పట్టుకొని రోజు గుంజుకపోవాలి కదా. నేను నాకెవ్వరి సాయం అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నిలబడతావు ఓసారి ఇడిచిపెడితే గలి నీతో కొట్టుకుంటావేనో మర్చిపోయినావా నువ్వు? జర్రంతుంటే కొట్టుకపోదునురా. నిజమే గా ముచ్చటైతే. చిన్న వానలు కొట్టినాయా పోయినాడు? మరి నా సాయం లేకుండా ఏడికి నువ్వో ఏడా? సరే కలిసిమెలిసి ఆనకాలం వెళ్ళదిద్దాం గాని రాజస్థాన్ లో తుఫాన్ చూసినావా? మనతాన కూడా మొదలైంది 4 రోజులు ఆగు. ఈ తుఫాన్ వేరు ఆ తుఫాన్ వేరు. దుమ్ము లేచింది. వామ్మో, అమెరికా ఇరాన్ యుద్ధం బంద్ అయింది కదా, మళ్ళెవరన్నా బాంబులేసి రయ్యింది అని అనుకునేరు. ఇదంతా మట్టి. అదే రాజస్థాన్ లో లేచే ఉష్క తుఫాన్ తార్ ఎడారిలా గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతోని గాలి తోలుకుంటా మట్టి మొత్తం ఆకాశాన్ని అంటింది. టీవీలల్లా మనకే ఏం కనిపిస్తలేదు. ఇక అక్కడ ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్పుండ్రి. మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు బంద్ పెట్టిర్రు. ఏం గానరాక ఇక 2-3 వారాల సంధి ఎప్పుడు లేస్తాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇంకా 4 రోజులు కూడా గిట్లనే కొనసాగే ప్రమాదం ఉన్నదట. అసలే ఎడారి మీదంగా తుఫాన్. ఇక కష్టమే పోన్రి. ప్రకృతిలా అన్ని మోతాదుగుంటేనే ఓకే. పంచభూతాలల్లా ఎవ్వల కోపమొచ్చినా మిగిలేది మన్నే. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.